మీకు ఈ డౌట్ వచ్చిందా? కెప్టెన్ అమెరికా 4 మూవీలో మార్వెల్ సూపర్ విలన్ ఆయన యాంటోగనిస్ట్ అయిన ది లీడర్ ఉన్నాడేమో అని. యాక్చువల్ గా ఎప్పుడైతే ఇంక్రెడిబుల్ హల్క్ ఎండ్ క్రెడిట్ సీన్స్ లో శామ్యుల్ స్టోన్ ది లీడర్ గా మారుతూ మూవీ క్లోజ్ అవుతుంది. అండ్ అప్పుడే చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు లీడర్ ని ఎంసీయూ మెయిన్ టైమ్ లైన్ లోకి తీసుకొస్తున్నారు అని. బట్ అది జరిగిన తర్వాత ఇప్పటి వరకు మూవీస్ లో మనకి ఎక్కడా కూడా లీడర్ ని క్లూజ్ కూడా ఇస్తూ ఏమీ చూపించలేదు. కానీ కెప్టెన్ అమెరికా 4 లో కొన్ని సీన్స్ చూస్తుంటే ది లీడర్ నిజంగానే ఉన్నాడేమో అనే డౌట్ వస్తుంది. ఎందుకన్నానంటే శామ్యుల్సన్ కి ప్రెసిడెంట్ రోజ్ కి ఎటువంటి విరోధం లేదు. అండ్ రెడ్ హల్క్ తో కూడా అంతే. అలాంటప్పుడు రెడ్ హల్క్ కెప్టెన్ అమెరికా మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు? మీరు అనుకోవచ్చు గ్రీన్ హల్క్ కూడా ఇలాగే చేశాడు కదా, మేబీ అలాగేనేమో అని. బట్ నేను అదొకటే రీజన్ అని నేను అనుకోవట్లేదు. మేబీ రెడ్ హల్క్ ని లీడర్ ఏమైనా మైండ్ కంట్రోల్ చేస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకన్నానంటే మనకు తెలుసు లీడర్ కి మైండ్ కంట్రోలింగ్ ఎబిలిటీస్ పవర్స్ ఉన్నాయని. అంటే లీడర్ అందరినీ మైండ్ కంట్రోల్ చేయలేడు. జస్ట్ గామా రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళనే మైండ్ కంట్రోల్ చేయగలడు. మేబీ నా గెస్ కరెక్ట్ ఏమో అనుకుంటున్నా. ఇదంతా రైస్ ఫ్రమ్ క్వశ్చన్స్ కదా. అయినా మనకి కెప్టెన్ అమెరికా 4 లో ఒక ఇన్విజిబుల్ మ్యాన్ కూడా చూపించారు కదా. సో చూద్దాం ఏమైనా క్యామియో అయినా దొరుకుతుందేమో అని.